ఇక్కడున్న యవనస్తులకు ఒక మాట చెప్పాలని కోరుకుంటున్నాను. లోకంతో కలిసిపోవడం చాలా ఈజీ, లోకం లాగా బ్రతకడం చాలా ఈజీ, ప్రత్యేకంగా బ్రతకడం చాలా కష్టం. కొన్నిసార్లు అవమానాలు, నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వారు చిన్న చూపు చూస్తారు. వీళ్ళేదో బీసీ కాలం వల్ల ఉన్నారు, వీరికి పిచ్చి వాళ్ళు అన్నట్లుగా నిన్ను చూస్తారేమో. కానీ నీ యేసయ్య నిన్ను చూస్తున్నాడు. వాట్ ఎవర్ యూ లూజ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ నాట్ అ లాస్ బట్ ఇట్ ఈస్ అ గెయిన్. మరొకసారి చెప్తాను, యేసయ్య కోసం నువ్వు ఏది వదులుకుంటావో అది నీకు గెయినే, అది నువ్వు నష్టపరుచుకుంటున్నట్లు కాదు. యేసయ్య కోసం నువ్వు ఏ చిన్నది త్యాగం చేసినా, నీ సమయమైనా, నీ బలమైనా, నీ ధనమైనా, నీ తలాంతులైనా, యేసయ్య కోసం ఏది నువ్వు వాడాలని కోరుకుంటావో అది నీకు గొప్ప ఆశీర్వాదంగా దేవుడు తిరిగి దయచేస్తాడు.